రూతు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. భయపడకము, నీకు చెప్పినదంతయు నీకు చేసేదను. ఈరోజు బోయాజు రూతుతో చెప్పిన మాటలు కనపడుతున్నాయి, కానీ దేవుడు మనతో చెప్తున్న మాటలుగా మనం భావించాలి. ఎందుకంటే ఇక్కడ దేవుని యొక్క ప్రేమ, ఆదరణ, ఆయన యొక్క సంరక్షణ ఈ మాటల్లో కనబడుతుంది. భయపడకము, నేను నీకు చెప్పినదంతయు చేసేదను అంటున్నాడు. అంటే ఈ మాటల్లో ఎంత ప్రేమ కనపడుతుంది, ఎంత ఆదరణ కనపడుతుంది, ఎంత సంరక్షణపూరితమైన అనుభవాలు కనపడుతున్నాయి అనేవి ఇక్కడ మనకు అర్థమవుతుంది. రూతు మోయాబీరాలు, ఆమె తన భర్తను కోల్పోయింది, నిరాశ్రయురాలుగా ఉంది, ఎటువంటి ఆధారం అనేది లేదు. ఆమె జీవితంలో వెనక తిరుగు చూసినా, భవిష్యత్తును చూసినా ఆశ అంటూ ఆమెకి కనబడడం లేదు. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మనం భక్తిని కొనసాగిస్తాం, విశ్వాసపూరితమైన మాటలు మాట్లాడతాం, అందరికీ ధైర్యం చెప్పడానికి మనవంతు ప్రయత్నం మనం చేస్తాం. కానీ అవే పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినప్పుడు అదే విశ్వాసాన్ని మనం కొనసాగించగలుగుతున్నామా? అంటే దేవుని గురించి ఎరిగిన మనమే ఈ విధంగా ఇబ్బందికరమైన అనుభవాలు మన జీవితంలో తారసపడితే మరలా లోకం వైపు చూసేవారుగా ఉంటున్నాం కదా. ఈమె పూర్తిగా మోయాబీరాలు, ఆమెకి ఏ ఆధారం లేకపోయినా, భర్త లేకపోయినా, భవిష్యత్తు గురించిన ఆశ లేకపోయినా ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఆయన నన్ను నడిపిస్తాడు అనుకుంది, ఆయన ద్వారా నేను పోషించబడతాను అనుకుంది. అందుకే నయోమితో అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని అంటుంది. ఈరోజు మన జీవితాల్లో కూడా మోయాబీరాలైన రూతు మనతో ఏం మాట్లాడుతుంది ఏంటో తెలుసా? పరిస్థితులు అన్నీ అననుకూలంగా ఉన్నాయి, కానీ దేవుని యందు నాకు విశ్వాసం ఉంది, ఆయన యందు నాకు ఒక నిరీక్షణ ఉన్నది, ఆయన నన్ను నడిపిస్తాడు, నాకు ఆశ ఉన్నది అని విశ్వాసంతో మనము ప్రయాణం చేయగలిగే మనసు రావాలని రూతు యొక్క చర్యల ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నవాడుగా ఉన్నాడు. భయపడకము, నేను నీకు చెప్పినదంతయు చేసేదను. ఈరోజు మన జీవితంలో కూడా పరిస్థితులను చూసి భయపడేవారు ఉంటున్నారు. అయితే రూతు ఏమంటుంది? రూతు మనతో ఏం మాట్లాడుతుంది? నీవు పరిస్థితులు చూసి భయపడుతున్నావా, లేకపోతే దేవుని యొక్క శక్తిని నమ్ముచున్నావా అని రూతు మనతో మాట్లాడుతుంది. సహజంగా మరి భర్త కోల్పోయాడు కదా, అట్లాగే మామయ్య గారు కోల్పోయారు కదా, ఆస్తి అంతా నష్టమైపోయింది కదా. నయోమి ఏమంటుంది? నన్ను మారా అని పిలవద్దు, నయోమి అని పిలవద్దు, మారా అని పిలవండి. ఎందుకంటే నేను రిక్తురాలుగా వచ్చాను, సర్వశక్తి దేవుడు నన్ను రిక్తురాలుగా, అంటే నా దగ్గర ఏమీ లేదు, ఖాళీ చేతులతో వచ్చాను అని ఆ యొక్క నయోమి మాట్లాడుచు ఉన్నది. అయితే పరిస్థితులు ఇక్కడ ఎలాగున్నాయి అంటే చాలా ఇబ్బందికరమైన అనుభవాలు ఉన్నాయి. ఇంత ఇబ్బందికరమైన అనుభవాల మధ్య ఈమె పరిస్థితిని చూసి భయపడడం లేదు, దేవుని యొక్క శక్తిని నమ్ముచు ఉంది. సహజంగా ఏం పరిస్థితులు మనం ఉన్నట్లయితే మనం ఏమనుకుంటాం? మన భవిష్యత్తు ఎలాగుంటుంది, మన కుటుంబం పోషించబడుతుందా, నేను చక్కగా జీవించగలుగుతానా, పరిస్థితి మారుతుందా, లేకపోతే ఇదే అనుభవము అక్కడికి వెళ్ళినా కూడా కొనసాగాల అని రకరకాలైన ప్రశ్నలు మన జీవితంలోకి వస్తాయి. రూతు లాంటి అనుభవంలో ఉన్నట్లయితే పరిస్థితులు చూసి మనకు కూడా ఏమనిపిస్తుందంటే ఒక అంచనాకు వస్తాం, మనము ఇక ఈ సమస్యలను జయించలేము, ఈ పరిస్థితిని అధిగమించలేము, మనము ముందుకు వెళ్ళలేనేమో, ఇంతేనేమో మన పరిస్థితి అని సహజంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే రూతు మనతో ఏం మాట్లాడుతుందో తెలుసా? నేను పరిస్థితిని చూసి భయపడలేదు, దేవుని యొక్క శక్తిని నమ్మాను అంటున్నా. మరి ఈరోజు నీ జీవితంలో ఏ ఇబ్బందికరమైన అనుభవాలు ఉన్నాయో ఆ ఇబ్బందికరమైన అనుభవాలు చూస్తున్నావా, లేకపోతే దేవుని యొక్క శక్తిని చూస్తున్నావా? ఈరోజు నీ సమస్య ఎంత పెద్దదో దేవునికి చెప్తున్నావా, లేకపోతే నీ దేవుడు ఎంత గొప్పవాడో నీ సమస్యకి చెప్తున్నావా? భక్తులైన మనము మన సమస్యను దేవునికి చెప్పడం కాదటండి, మన దేవుడు ఎంత గొప్పవాడో మన సమస్యతో మాట్లాడాలి. హల్లెలూయా.
అందుకే సైన్యములకు అధిపతియకు యెహోవా ముందు ఈ ఎన్నిక లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటివాడు అని గొలియాతు పరిస్థితులు చూసి మాట్లాడటంలా, దేవుని యొక్క శక్తిని నమ్మాడు కాబట్టే అతడు మాట్లాడుచున్న వాడుగా ఉన్నా. సమస్యను దేవునితో చెప్పడం లేదు, దేవుడు ఎంత గొప్పవాడో సమస్యతో మాట్లాడుచున్న వాడుగా ఉన్నాడు. మళ్ళా నేను చెప్తున్న మాట, ఆమె తన జీవితంలో బాధ వచ్చింది. ఎంత బాధ వచ్చినా కూడా ఆమె ఏమి విశ్వసించిందంటే దేవుని యొక్క మార్గాన్ని ఆమె విశ్వసించింది. ఈరోజు ఆమె చిన్న చిన్నపు విశ్వాసపు అడుగులు ఏం చేశాయి? ఆమెను స్థిరత్వంలోకి నడిపించాయి. పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలి? విశ్వాసంతో అడుగులై ఆ అడుగును దేవుడు స్థిరపరచునుగాక. ఎందుకంటే ఒక కుమారుడు తల్లి ఇద్దరు కలిసి ట్రైన్ ప్రయాణం చేస్తున్న వారుగా ఉన్నా, చాలాసేపు ఆ ప్రయాణం ఆహ్లాదంగానే ఉంది. కానీ అనుకోకుండా ఆ ప్రయాణము ఒక గుహ గుండా ప్రయాణం చేయవలసి వచ్చింది. ఆ ట్రైన్ గుహ గుండా ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు అది 1 కిలోమీటర్ పైగా ఆ గుహ ఉన్నది. దాని గుండా ప్రయాణం చేసేటప్పుడు ఒక శబ్దం, అప్పటి వరకు తెలియనటువంటి శబ్దము ఆ యొక్క గుహలో కనపడుతుంది. 2 కటిక చీకటి ఆ యొక్క గుహలో కనపడుతుంది. వెంటనే కుమారుడు అంటున్నాడు, అమ్మా మనం మార్గం తప్పామేమో, మన గమ్యం చేరలేమేమో అని అంటూ ఉంటే, అయ్యా మనం గుహ గుండా ప్రయాణం చేస్తున్నాం, మన ప్రయాణంలో ఈ చీకటే కానీ ఈ శబ్దాలే కానీ తాత్కాలికమే కానీ శాశ్వతంగా ఉండవు. కాసేపు అయిన తర్వాత మనము గుహను అధిగమిస్తాం, సొరంగాన్ని అధిగమిస్తాం, శబ్దాన్ని అధిగమిస్తాం అని తల్లి తన కుమారుని చెప్పింది. అన్నట్లుగానే ఆ యొక్క ట్రైను ఆ యొక్క సొరంగాన్ని దాటింది, చీకటిని దాటింది, శబ్దాన్ని కూడా దాటిన అనుభవం కనబడుతుంది. అంటే దేవుడు మనతో ఏం మాట్లాడుచున్నాడు ఈ యొక్క అనుభవం ద్వారా అంటే, మన జీవితాల్లో కూడా కొన్ని చీకటి రోజులు వస్తాయి, మన ఊహించని ఆ యొక్క కఠినమైన పరిస్థితులు వస్తాయి, కొన్ని శబ్దాలు మనకు భయపెట్టేవిగా ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు చీకటి ఉంటుంది. సాయంత్రాన్ని నువ్వు దుఃఖిస్తావేమో, ఉదయాన నువ్వు ఆనందిస్తావు అంటున్నాడు. అంటే బైబిల్ గ్రంథంలో భక్తులైన వారికి కూడా చీకటి ఉన్నది, తర్వాత దేవుడు వారి జీవితంలో ఉదయం తీసుకొచ్చాడు. దేవుడు యాకోబుతో అంటున్నాడు, యాకోబు జీవితంలో సూర్యోదయమాయను అంటున్నాడు. అంటే అప్పటి వరకు యాకోబు జీవితంలో ఏముంది? కటికమైన చీకటి ఉన్నది. ఎందుకంటే ఆ చీకటి దేవునితో పోరాడేలాగా చేసింది. ఆ చీకటి దేవుని దగ్గర తన యొక్క తప్పును ఒప్పుకునేలాగా చేసింది. ఆ చీకటి పూర్తిగా మనుషుల ఆశీర్వాదం కాదు, దేవుని యొక్క ఆశీర్వాదం మీద ఆధారపడేలా చేసింది. ఒకసారి మన జీవితంలో మనము ఎదుర్కొనే చీకటి మన దేవుని వైపు చూచేలాగా, దేవుని మీద ఆధారపడేలాగా, నిజమైన వెలుగులోకి మనం అడుగుపెట్టేలాగా అది సహకారిగా ఉంటుంది. అట్లాగే ఈ యొక్క రూతు యొక్క జీవితంలో కొన్ని కఠినమైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఆ కఠినమైన పరిస్థితుల మధ్య కూడా ఆమె ఏం చేసిందంటే విశ్వాసంతో ఆమె దేవుణ్ణి చూస్తున్నట్టు అనుభవం కనబడుతుంది. ఈరోజు మన జీవితంలో కూడా రూతులాగా ఏవో పరిస్థితులు మనకి గట్టిగా ఉన్నాయి, ఏవో పరిస్థితులు ముందుకు వెళ్ళలేని అనుభవాల్లో కనబడుతున్నాయి. ఇక మా కుటుంబం ఇంతేనేమో, ఇంట్లో పరిస్థితులు సహకరించడం లేదు, మనుషులు సహకరించడం లేదు, అన్నీ ఆగిపోయినట్టు కనపడుతున్నాయి, ఇక మనం ముందుకు వెళ్ళలేమేమో అని మీకు అనిపించవచ్చు. అయితే ఈరోజు రూతు నీతో ఏమైనా మాట్లాడుతుందో తెలుసా? మొదట నువ్వు పరిస్థితిని చూస్తున్నావా లేకపోతే దేవుని శక్తిని నమ్ముతున్నావా అని అంటుంది. ఎందుకంటే నీ దేవుడే నా దేవుడు అంది. అంటే పరిస్థితిని చూడటంలా దేవుని శక్తిని నమ్మింది. ఇప్పుడు ఏముంటుంది ఈమె? ఇక్కడ ఆమె మూసివేయబడిన తలుపులు చూడటం లేదు, దేవుడు తన కోసం తెరిచే తలుపులు చూస్తుంది. నీ జనమే నా జనము, ఇక్కడ జనము కాదు, అక్కడ జనమే నా జనము. ఈరోజు నీ జీవితంలో కూడా మూసివేయబడిన తలుపులు చూస్తున్నావా లేకపోతే దేవుడు నీ కోసం తెరిచే తలుపుల కోసం నిరీక్షిస్తున్నావా? ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మన జీవితాల్లో చాలా గాయాలు ఉంటాయి. ఏమిటి గాయాలు అంటే జ్ఞాపకాల గాయాలు. మనుషులు గాయము అనేది కొంతకాలమే భయపడుతుంది, ఇబ్బంది పెడుతుంది, కానీ జ్ఞాపకాల గాయాలు అనేవి ప్రతిరోజు కూడా ఆ వ్యక్తిని హృదయంలో రక్తం కారిపోయేలాగా అతన్ని బాధిస్తూ ఉంటుంది. ఇప్పుడు రూతు తన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే జ్ఞాపకాల గాయాలు ఉన్నాయి, ప్రతిరోజు హృదయంలో రక్తం అనేది కార్చున్నటువంటి అనుభవమే కనపడుతుంది.
ఈరోజు మన జీవితంలో తెలుసో తెలియకో పొరపాటునో ఏదో ఒక అనుభవంలో ఏదో ఒక గాయం మన జీవితంలో జరిగింది. ఆ గాయం మానిపోయింది, కానీ ఆ జ్ఞాపకాల గాయాలు మాత్రం ఇంకా హృదయంలో రక్తంగా కారుచూ ఉన్నాయేమో. అయితే రూతు మనతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది తెలుసా? ఇదిగో నేను మూసివేయబడిన తలుపును చూడటం లేదు, దేవుడు నా కోసం తెరిచే తలుపును చూస్తున్నాను అంటున్నాడు. ఈరోజు గతంలో ఏవో సంఘటనలు జరిగాయి, గతంలో ఏవో పరిస్థితులు నిన్ను చులకనగా చేశాయి, గతంలో ఏవో పరిస్థితులు నిన్ను ఒంటరిని చేశాయి, గతంలో ఏవో పరిస్థితులు నిన్ను ఆర్థికంగా కొలదూశాయి, గతంలో ఏవో పరిస్థితులు సమాజంలో నిన్ను విలువలేనివిగా చేసి ఉండవచ్చు. రూతు యొక్క పరిస్థితి, భర్త లేదు, అమ్మో వీళ్ళ ముఖం చూడకూడదు, వాళ్ళ ఇంట్లో ముగ్గురు మగవాళ్ళని మింగేశారు వీళ్ళు అని అంటూ ఉన్నవారుగా ఉన్నా. అంటే గతం యొక్క పరిస్థితి ఏం చేస్తుందంటే వర్తమాన కాలంలో ఆమెను వేధిస్తూ ఉంది. అలా వేధిస్తూ ఉన్నా కూడా, అయ్యా నా జీవితంలో ఎందుకు ఇట్లా చేశావు, నేనే తప్పు చేశాను, నేనే పాపం చేశాను, మనుషులైన వారు ఎందుకు నన్ను ఇట్లా అంటున్నారు అని ఆమె బాధపడడంలా ఆమె మూసివేసిన తలుపును చూడలేదు. దేవుడు తన కోసం ఏ తలుపు తెరుస్తాడని ఆ తలుపు కోసం ఆమె ఎదురు చూస్తుంది. అందుకే నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అంటుంది. అంటే దేవుడు తన కోసం ఏదో ఒక తలుపు తెరుస్తాడన్న ఒక నిరీక్షణ ఆమె జీవితంలో కనబడుచున్నది. ఈరోజు దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుచున్నవాడుగా ఉన్నాడు. అక్కడ ఎర్ర సముద్రం కనబడుతుంది. ఎర్ర సముద్రం ముందు ఎర్ర సముద్రము, వెనకమాల ఫరో సైన్యము, చుట్టూ భయం అనేది కనబడుతుంది. ఇప్పుడు నీవు మూసివేయబడిన ఎర్ర సముద్రాన్ని చూస్తున్నావా, లేకపోతే దేవుడు నీ కొరకు తెరిచే ఒక నూతనమైన మార్గాన్ని చూస్తున్నావా? ఎందుకంటే జనులైన వారు భయపడ్డారు, కానీ మోషే మాత్రం మూసివేయబడిన ఎర్ర సముద్రాన్ని చూడలేదు, కానీ దేవుడు వారి కోసం తెరవబడే నూతనమైన మార్గాన్ని చూచాడు. కాబట్టి అతడు మోకరించి ప్రార్థన చేయగలిగిన వాడుగా ఉన్నా. ఎవరు ప్రార్థన చేయగలుగుతారో తెలుసా? మూసివేయబడిన అనుభవాల్లో ఎవరు ప్రార్థన చేస్తారో తెలుసా? అయ్యా నా ఎదుట ఈ మార్గం మూసావు, ఇది నాకు క్షేమం కాదేమో, నీకు ఇంకా మహిమార్థం ఉండడానికి కొత్త మార్గం తెరవడానికి ఈ మార్గం మూసావు ప్రభా, ఆ మార్గాన్ని నాకు తెలియజేయి, దాన్ని నాకు బయలుపరచు, దాని గుండా నన్ను నడిపించు అని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఒక తలుపు నీకు వ్యతిరేకంగా మూయబడవచ్చు, అనుకూలంగా మరొక పెద్ద తలుపు దేవుడు నీ కొరకు తెరచునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని తలుపులు మూయబడుతున్నాయి. ఒక సహోదరుడు, చిన్న బాలుడు, ఇంట్లో తలుపు వేయబడింది. రాత్రిపూట కాబోలు ఆ తలుపు తీయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ తలుపు తోస్తూ ఉన్నా కూడా ఆ తలుపు తెరవడం లేదు. చాలా బాధపడ్డాడు. అయ్యో ఏమిటి తలుపు తెరవబడడం లేదే అని బాధపడ్డాడు. కాసేపు వచ్చిన తర్వాత ఆ తండ్రి ఏం చేశారంటే తొయ్యడానికంటే ముందుగా ఆ యొక్క తలుపును లాగాడు. అంటే కొన్ని తలుపులు తోసే ఉంటాయి, కొన్ని తలుపులు లాగే ఉంటాయి. సరి అయిన విధానంలో కనుక మనము తలుపును తొయ్యగలిగినట్లయితే, లేకపోతే లాగగలిగినట్లయితే దేవుడు అక్కడ అద్భుతమైన మార్గాన్ని దేవుడు సిద్ధం ముందుగా చేసి చూస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు ఎందుకు తలుపు తెరవడం లేదు అంటే సరి అయిన విధముగా మనము ఏం చేయడం లేదు, ఆ తలుపును మనము తెరవడం లేదని అర్థము. అందుకే అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అంటే తీయబడాలి అంటే మనము తట్టాలి, ఇవ్వాలి అంటే మనం అడగాలి, దొరకాలి అంటే మనము వెతకాలి. ఈ అనుభవాలు మన జీవితంలో ఉంటే సరి అయిన విధముగానే నీవు దేవుని దగ్గర స్పందిస్తున్నావా? ఎందుకంటే మూసివేయబడిన తలుపులు రూతు చూడాల, దేవుడు తన కోసం ఏ తలుపు తెరుస్తాడా అని ఆమె విశ్వాసంతో చూస్తూ ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు? ఇదిగో భయపడకు. అంటే ఇక్కడ ఎంత ఆదరణ, ఎంత ప్రేమ, అట్లాగే ఎంత సంరక్షణ. ఇదిగో నీకు చెప్పినదంతయు నేను చేసేదను అంటున్నాడు. రెండవ మాటగా నేను ఇక్కడ చెప్తున్న విషయం ఏమిటి అంటే, ఇదిగో మనుషులు ఏం చూస్తున్నారు? ఆ యొక్క రూతు యొక్క పరిస్థితిని చూస్తున్నారు. దేవుడు ఏమన్నాడంటే భయపడకు అంటున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడు తెలుసా? ఓ రూతు, మనుషులు నిన్ను చూస్తున్నారు, కానీ నేను నీ స్వభావాన్ని చూస్తున్నాను అంటున్నా. ఎందుకంటే ఆ రోజు సమరయ స్త్రీని మనుషులు ఎట్లా చూశారంటే పాపాత్మురాలుగా చూచారు.
కానీ దేవుడు ఆమెలోని దప్పికను చూశాడు. ఆ దప్పికను బట్టి ఆమెకు జీవజలాన్ని ఇచ్చాడు. ఆ జీవజలాన్ని బట్టి ఒక ప్రాంతం అంతా కూడా దేవుని ఎదుట ఆ సహోదరు నిలబెట్టిందే. రాళ్ళ చేత కొట్టబడబడుచున్న మరి ఒక స్త్రీని అందరూ కూడా ఆమెలోని పాపాన్ని చూశారు. కానీ దేవుడు ఆమెలో స్వభావాన్ని చూశాడు. అమ్మా, ఇక మీదట పాపము చేయకు అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుడు ఏం చూస్తాడంటే మనుషులు పైరూపం చూస్తారు, కానీ దేవుడు అంతరంగ స్వభావం చూస్తున్నారు. ఎందుకంటే రూతు పొలములో ఏం చేస్తుంది, పొలములో ఎవరితో మాట్లాడుతుంది, పొలముతో ఎవరితో ఎలాగుంటుంది, పొలములో ఆమె ఎట్లాంటి ప్రవర్తన కలిగి ఉంది, అందరూ ఆమెని గమనిస్తున్నారు. అందరూ ఆమెని గమనిస్తున్నారు. కానీ ఇక్కడ బోయాజు ఏం చేస్తున్నాడో తెలుసా? బోయాజు రూతు యొక్క స్వభావాన్ని గమనిస్తున్నవాడుగా ఉన్నాడు, రూతు యొక్క ప్రవర్తన గమనిస్తున్నవాడుగా ఉన్నాడు. అందుకే బోయాజు అంటున్నాడు, భయపడకు. అంటే మనుషులైన వారు ఏం చేస్తారు అంటే మన రూపాన్ని గమనిస్తూ ఉంటారు, మన నడకను గమనిస్తూ ఉంటారు, కానీ దేవుడు మాత్రం మన స్వభావాన్ని గమనిస్తాడు. సమూయేలు ఆ యొక్క యెషయా ఇంటికి వచ్చి ఆ యొక్క పైరూపాన్ని లక్ష్యం చేసిన వాడుగా ఉన్నాడు. కానీ అదే యెషయా ఇంటిలో దేవుడు దావీదు యొక్క అంతరంగాన్ని చూసిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అంటే దైవ సేవకుడే పైరూపాన్ని చూశాడు, కానీ దేవుడు మాత్రం ఆ ఇంట్లో ఎవరిని చూశాడటండి? అంతరంగాన్ని చూశాడు. ఈరోజు అయ్యో దైవ సేవకుడు ఇట్లా చేశాడు అనుకోవచ్చు, కానీ శుభవార్త ఏంటో తెలుసా? ఎక్కడ ఏ దైవ సేవకుడైతే పైరూపం చూశాడో అక్కడ ఆ ఇంట్లోనే ఆ దైవ సేవకుడు ఎదుటనే దేవుడు అంతరంగ రూపాన్ని చూపించి ఆ దైవ సేవకుడి చేతనే అభిషేకం ఇప్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడిదే అంటున్నాడు, మనుషులు నీ పైరూపాన్ని చూస్తున్నారు, మనుషులు ఏదో ఒక విధంగా మాట్లాడుతున్నారు, కానీ దేవుడిని అంతరంగాన్ని చూస్తున్నాడు. ఎందుకంటే భయపడకు అని బోయాజు ఎందుకంటున్నాడు తెలుసు? అమ్మ, నువ్వు పొలంలోకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన చూశాను, కానీ ఇప్పుడు ఇంతకాలమైన తర్వాత నీ సత్ప్రవర్తన చూస్తున్నా. మునుపటి ప్రవర్తన కంటే ఇప్పటి ప్రవర్తన మరీ అధికంగా ఉంది, మరీ అధికంగా మంచిగా ఉంది అంటున్నాడు. అంటే ఇక్కడ బోయాజు ఆమె యొక్క సత్ప్రవర్తన గమనిస్తున్నవాడుగా ఉన్నాడు. అందుకే బోయాజు ఏమంటున్నాడంటే నీ ప్రవర్తన చూశాను, నీ అంతరంగాన్ని చూశాను, అందుకే భయపడవద్దు, నువ్వు ఆశీర్వాదానికి యోగ్యురాలివి, ఏదైనా పొందుకోవడానికి నీవు యోగ్యుడివి, అంతటి చక్కటి ప్రవర్తన నీలో ఉందమ్మా అంటున్నాడు. అందుకే ఈరోజు మనము పరిస్థితుల వైపు చూడకోకుండా పరిస్థితులు మార్చగల దేవుని శక్తి వైపు చూడగలిగినట్లయితే మనము దేవుడు ఏం చేస్తాడు? పైరూపాన్ని చూడటండి, ప్రవర్తనను చూచేవాడుగా ఉంటాడు. ఈరోజు మన యొక్క విధానము ఎట్లాగుంది? మనుషులను ఆకర్షించేదిగా ఉన్నదా, లేకపోతే దేవుని యొక్క స్వభావాన్ని పెంచుకుంటున్న వాడుగా ఉన్నావా? నేను మనుషులు చూసి, నువ్వు కానీ నేను కానీ మనుషులు చూసి మన పేరు పెంచుకోవాలనుకుంటున్న వారుగా ఉన్నామా, లేకపోతే దేవుని యొక్క స్వభావాన్ని ఆకర్షించాలి అన్న అనుభవంతో నడుస్తున్నామా? ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక కోట కడుతున్నారు, ఎవరు కట్టని ఒక పెద్ద ఎత్తైన గోపురం కట్టాలనుకుంటున్నారు. అందుకే అతను ఎందుకంటున్నాడు ఆ మాట? ఎవరు కట్టని ఎత్తైన గోపురం, అందరూ అతని గురించి ఏం మాట్లాడుకోవాలట చెప్పండి? గొప్పగా మాట్లాడుకోవాలి అని ఎవరు కట్టని ఎత్తైన బాబేలు గోపురాన్ని నిర్మిస్తున్నవాడుగా ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? ఇతడేమో మనుషుల కోసం, మనుషుల మాటల కోసం అతడు ప్రయత్నం చేస్తే దేవుడు భాషలు మార్చేశాడే, ఎత్తైన గోపురాన్ని కూల్చేశాడే. ఇక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు, ఇద్దరు మనుషుల గురించి ఆడవాళ్ళు పాట పాడుతున్నారు. దావీదు 1000 కొలది, 10,000 కొలది, సౌలు 1000 కొలది. అంటే ఒకరి ముఖం చిన్నబుచ్చుకున్నారు. ఎందుకు చిన్నబుచ్చుకున్నాడు? మనుషుల మాటల వైపు చూస్తున్నవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు కయీను, హేబేలు కనపడుతున్నాడు. ఒకడు ఏం చేశాడు? ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడు. అంటే అక్కడున్న పరిస్థితులు చూశాడు. కాబట్టి ఈరోజు నేను చెప్తున్న మాట ఏమిటంటే, నీవు మనుషులు నీ గురించి గొప్పగా మాట్లాడుకోవాలనుకుంటున్నావా, లేకపోతే దేవుని యొక్క స్వభావాన్ని ఆకర్షించాలనుకుంటున్నావా? రూతు చేసింది ఆ పొలములు ఏంటో తెలుసా? ఇదిగో వీళ్ళు, నేను ఎక్కడి నుంచో పొరుగురు నుంచి వచ్చాను, కాబట్టి
నేను నా గురించి వీళ్ళు మంచిగా మాట్లాడుకోవాలని అప్పుడప్పుడు ఇల్లు మారేవాళ్ళ గురించి నేను చెప్తా వినండి. ఎందుకంటే మన సంఘంలో కొంతమంది ఇల్లు మారుతా ఉంటారు. నెలకోసారి మారేవాళ్ళు ఉన్నారు, 3 నెలలకోసారి మారేవాళ్ళు ఉన్నారు, సంవత్సరానికి 3 సార్లు మారేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 10 సార్లు ప్రార్థన చేస్తాకి లేదు నేనే. అప్పుడు నేను గమనించిన విషయం ఏంటంటే, ఈ సహోదరి వెళ్ళినట్టు ఉండదు. పక్కంట వాళ్ళతో పరిచయాల కోసం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అవసరమైతే అంట్లు కూడా తోమేద్దాయి. ఫస్ట్లో బాగా మోజుగా ఉన్నప్పుడు అంట్లు తోమేసావు. ఏ చుట్టమైనా 3 నెలలు, ఇక 3వ నెల అయిందంటే ఇల్లు మారిపోవాల్సింది. అక్కడ పక్కంట వాళ్ళతో తగ్గు పెట్టేసుకోవాల్సింది. అంటే ఈమె పనులన్నీ కూడా ఏంటంటే చుట్టూ చుట్టాలను తయారు చేసుకోవాలనుకుంటుంది. 3 నెలలు అయిన తర్వాత వాళ్ళంతా శత్రువులు ఉండరు. అంటే మన స్వభావం ఏమిటంటే మనుషులను ఆకర్షించాలని, మనుషులు మన గురించి గొప్పగా మాట్లాడుకోవాలని. అయితే ఈరోజు నేను చెప్తున్న మాట ఏమిటి అంటే, మనుషులు మన గురించి గొప్పగా మాట్లాడుకోవాలి అన్నది కాకోకుండా మనము దేవుని స్వభావాన్ని ఆకర్షించాలి. ఇక్కడ నయోమి ఆ యొక్క రూతు పొలంలో పనిచేస్తుంది. ఎవరితో ఏ సంభాషణ చెప్పుకోలేదే, ఎవరితో ఎటువంటి విధంగా మనుషులను ఆకర్షించే పనులు చేయలేదే. ఆమె నమ్మకముగా పరిగె ఏరుకుంటుంది. ఓ కుమారి, నీవు ఈ పొలము అద్దు దాటొద్దు, ఈ పొలములో వేరొక పొలములోకి నీవు వెళ్ళవద్దు, నీవు ఈ పొలములోనే ఏం చేయమంటున్నాడు, పరిగి వేరుకో అంటున్నాడు. అంటే నమ్మకముగా ఆ యొక్క పొలములోనే పరిగె ఏరుకుంటుంది. మనుషులను ఆకర్షించడానికి కాదు, ఆమె దేవుని స్వభావాన్ని ఆకర్షించింది. ఈరోజు దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుచున్న వాడిగా ఉన్నాడు. మనం ఎవరిని ఆకర్షిస్తున్నాం? ఎందుకంటే పక్కన గుడ్డివాడు ఉన్నాడు. ఆ గుడ్డివాడు, త్రోవ పక్కన గుడ్డివాడు మనుషుల్ని ఆకర్షించడం లేదే. మనుషుల్ని ఆకర్షించకుండా దావీదు కుమారుడా నన్ను రక్షించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని దేవుణ్ణి ఆకర్షించాడు. ఈరోజు అట్లాగే జక్కయ్య దేవుణ్ణి ఆకర్షించాడు కాబట్టి చుట్టూ ఎంతమంది ఆటంకంగా ఉన్నా దేవుడు దగ్గరగా వచ్చి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చింది అంటున్నాడు. దేవుడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా మరలా మనుషులను ఆకర్షించే పనులు చేయడం లేదు, ఆ ఇంటికి రక్షణను ఆకర్షించే పనులు చేస్తున్నాడు. ఉన్న సొమ్మంతా పేదలకి అన్యాయంగా దోచుకున్న వారికే చేస్తున్న వాడిగా ఉన్నాడు. దేవుడు ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు పనిచేస్తున్న స్థలంలో కానీ, నీ నివాసం చేస్తున్న గృహాల్లో కానీ, నీ జీవన గమనంలో కానీ రూతులాగా నువ్వు మనుషులు మన గురించి గొప్పగా మాట్లాడుకోవాలి అన్నట్లుగా నీ యొక్క చర్యలు ఉన్నాయా, లేకపోతే దేవుని స్వభావాన్ని ఆకర్షించేటట్లుగా ఉన్నాయా? బోయాజు ఏమన్నాడంటే, భయపడకము అంటున్నాడు. అమ్మ, అందరూ నిన్ను చూస్తున్నారు, నీ పనులు చూస్తున్నారు, కానీ నేను మాత్రం నీ స్వభావాన్ని చూస్తున్నాను అంటున్నాడు, నీ గుణాన్ని గమనిస్తున్నాను అంటున్న వాడిగా ఉన్నాడు. ఎందుకంటే సామెతలు రాసిన గ్రంథం 22:11 గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు వెండి బంగారము కంటేను దయను కోరదగినది. అంటే ఇప్పుడు గొప్ప ఐశ్వర్యం అంటే మనుషుల మాటల కోసం పరిగెడుతున్నాం కదా, కానీ దేవుడు ఏమన్నాడు, మంచి పేరు ఎట్లా వస్తుందో తెలుసా? దేవుని స్వభావాన్ని మనం ఆకర్షించినట్లయితే. ఎవరి స్వభావాన్ని ఆకర్షించాలి? దేవుని స్వభావాన్ని దేవుని స్వభావం ఆకర్షించడం అంటే ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారిని తిట్టారు, కొట్టారు, బూతులాడారు, పరిహాసం ఆడారు, హేళన చేశారు, అయినా పిడిగుద్దులు గుద్దారు. వాళ్ళు ఏమీ ఈయనకేం చేయాల, చేసిందల్లా ఇబ్బందికరమైన అనుభవాలే. కానీ సిలువలో ఉండి ఆయన ఏమంటాడు తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారో. అంటే యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళు ఇక్కడ ఉన్న జనులైన వారు, ప్రజలైన వారు, వాళ్ళు ఏమీ యేసుక్రీస్తు ప్రభువారికి చేయకపోయినా కూడా, వారి దగ్గర నుంచి ఏ ప్రతిఫలము రాకపోయినా కూడా ఈయన ఏం చేస్తాడు, నేను ఎంతవరకు వీళ్ళని ప్రేమించగలుగుతాను, ఎంతవరకు నా ద్వారా వీళ్ళకి మేలు కలుగుతుంది, ఎంతవరకు నేను వీళ్ళకి ఆశీర్వాదంగా ఉంటాను అని దేవుడు సిలువలో కూడా తండ్రి వీరేమి చేయించిన వీరు ఎరగరు. అంటే ఎవరిని ఆకర్షించే పని చేస్తున్నాడో తెలుసా? ఈ దేవుని యొక్క స్వభావాన్ని ఆకర్షించే పనులు. ఇది దేవుని స్వభావం అంటే మన ఎదుట ఉన్నవారు మనకేమి సహాయపడరు, వాళ్ళ ద్వారా ఏ మేలు రాదు, కానీ వాళ్ళకు కూడా మనకు ఎంతవరకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నామన్నదే దేవుని స్వభావం. మరి ఇక్కడ
బూతులాడిన వారు ఉన్నారు, పిడిగుద్దులు గుద్దిన వారు ఉన్నారు, హేళన చేసిన వారుగా ఉన్నారు, అట్లాగే ఓ యూదుల రాజా నీకు శుభమని వెక్కిరించిన వారు ఉన్నారు. వాళ్ళందరితో దేవుడు ఏమన్నాడు తెలుసు? వాళ్ళందరూ చూసి తండ్రి వీరేమి చేస్తున్నారో వీరే అంటే ఇంకా వారి గురించే, అంటే దేవుని స్వభావాన్ని ఆయన ఆకర్షించున్నవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఒక ప్రాంతంలో ఆ యొక్క గార్డెన్లో ఒక పుష్పము, ఒక పూల చెట్టు మూల మీద పెరుగుతుంది. అది ఎవరికీ కనబడడం లేదు, కానీ పరిమళించింది. పరిమళించినా కూడా అది పెద్దగా ఎవరికి నోటీసులోకి రాల. కానీ ఆ మార్గంలో ఉన్న వారందరికీ ఆ యొక్క పువ్వు యొక్క సువాసన తెలుస్తుంది. ఎందుకంటే అది సంపంగి పువ్వు. ఆ పువ్వు యొక్క సువాసన బట్టి ఆ మార్గంలో ఉన్న వారందరూ వస్తారు. ఒకరోజు కొంతమంది ఎట్లా కొట్ట ఒక సంపంగి పువ్వు కోసుకుందామని ఆ చెట్టు ఎక్కడుందో తెలియకపోయినా కూడా ఆ దొడ్డులోకి వచ్చి, ఆ పెరట్లోకి వచ్చి, ఆ వాసన బట్టి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పువ్వును వారు తుంపుకున్న వారుగా ఉన్నా. ఈ పువ్వు ఏనాడు చెప్పలేదే నేను ఎక్కడున్నాను రెండు అనలేదే. ఈ పువ్వు ఏనాడు కూడా తాను ప్రదర్శించుకోలేదే. కానీ ఈ పువ్వులోని సౌందర్యము, ఈ పువ్వులోని సువాసన ఏం చేస్తుందంటే మార్గంలో వెళుతున్న వారిని ఆకర్షించింది కదా. అందుకే మన సౌందర్యము, మన యొక్క సువాసన, రక్షణ అనే సువాసన నశించిపోతున్న వారందరినీ ఆకర్షించినట్లుగా దేవుడు మనల్ని బలపరచునుగాక. హల్లెలూయా. ఏమి ఆకర్షించింది ఈ యొక్క రూతు అంటే దేవుని యొక్క స్వభావాన్ని ఆకర్షించింది, మనుషుల యొక్క మాటలను కాదు. ఈరోజు పరిస్థితులు ఎలాగున్నా కూడా నాకు భర్త లేడు, మా ఆయనకు భర్త లేడు, మేమిద్దరము పొరుగు దేశము బెత్లెహేములోకి వచ్చాము, ఈ మనుషులు ఎవరో నాకు తెలియదు అని ఆమె అనుకుంది. కానీ ఆమె విశ్వాసం ఉంచింది. ఆ విశ్వాసంతో ఆ పొలములో వేరొక పొలములోకి వెళ్ళకోకుండా ఉన్న పొలములోని విశ్వాసంతో ఆమె పరిగె ఏరుకుంది. అలా పరిగె ఏరుకోవటం వల్ల ఏం జరిగిందో తెలుసా? ఆమెకి తెలియకోకుండా దేవుడు ఆ స్థలానికి ఆమెను ఓనరమ్మ గారిని చేస్తున్నా. ఆమెను ఏం చేస్తున్నాడు? ఓనరమ్మ గారు. ఇప్పుడు దాకా రూతు అనేవారేమో, కానీ ఇప్పుడు ఈమెను ఏమంటున్నారు? రాబోయే రోజులు దేవుడు ఏం చేయబోతున్నాడు ఆ స్థలంలో? ఎక్కడైతే నమ్మకంగా ఉందో నమ్మకమైన వానికి దేవుళ్ళు ఏం చేస్తాడటండి? మెండుగా దేవుడు కలగజేస్తాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నమ్మకత్వాన్ని చూస్తున్న వాడుగా ఉన్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటున్నాడు. నీవు నేను కూడా అటువంటి సాక్ష్యం కలుగుతున్నామా? ఎందుకంటే ఒక ప్రాంతంలో ఒక దీపం వెలుగుతుంది, ఒంటరిగా ఉంది. ఆ ఒంటరిగా ఉన్న దీపము చిన్న దీపమే, కట్టిక చీకటి. ఎవరో అన్నారు, నువ్వు ఎంత వెలిగితే ఏం లాభం, నీ వెలుగు ఎంతవరకు ఉపయోగపడుతుంది అని అంటూ ఉన్నా. ఎవరు ఎన్ని మాటలు అంటున్నా, ఇదిగో నా వెలుగు అంతా చీకటిని పారదోలకపోవచ్చు, కానీ నా చుట్టూ ఉన్న చీకటిని మాత్రం పారదోలుతుంది కదా. ఎవరికి చూచినా చూడకపోయినా నేను నా వెలుగును ప్రసరింపజేయకుండా మానను అని ఆ దీపం ఏం చేస్తుందంటే తన చుట్టూ ఉన్న ఆ గదికి ఏం చేస్తుందంటే ఆ గది వరకు తన చిన్న వెలుగుతో ఏం చేస్తుందంటే చీకటిని పారదోలింది. అట్లాగే నయోమి కూడా ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరు సహకరించకపోయినా విశ్వాసంతో వీళ్ళు ఆ పొలంలోకి వెళ్ళి పరిగి వేరుకుంటున్నాం, వాళ్ళు ఆ పొలంలోకి వెళ్ళి పరిగి వేరుకుంటున్నారు. కానీ యజమాని చెప్పాడు వేరొక పొలంకు వెళ్ళొద్దు అన్నాడు, ఇక్కడే ఉండి పరిగి వేరుకోమన్నాడు. అందుకే వీళ్ళని నేను చూడను, యజమాని నాకు చెప్పినట్లుగా నా నమ్మకత్వాన్ని, నా విశ్వాసం చొప్పున నేను ఇక్కడే పరిగి వేరుకుంటాను అనే ఆ సహోదరి విశ్వాసాన్ని ఎంచుకున్నది. ఈరోజు మనలో చాలామంది పరిగెత్తేవారు ఉంటారు, కొంతమంది దేవుని వైపు చూసేవారు ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఎవరి వైపు చూడాలో తెలుసా? చెప్పండి. దేవుని వైపే చూడాలి. ఈ సత్యాన్ని మనం ఎందుకు గమనించడం లేదు? ఎవరైనా ఎవరి పేరిట స్వస్థత ఇస్తారో తెలుసా? యేసు నామములోనే స్వస్థతనిస్తారు. ఈ సత్యాన్ని మనం ఎందుకు గమనించడం లేదు? దేవుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనే స్వస్థిస్తానంటున్నాడా? నా నామం పేరిట నన్నేమి అడిగినా నేను మీకు ఇస్తానంటున్నాడు కదా. మరి ఎందుకు మనము డైరెక్ట్గా దేవునితో అనుసంధానం అవ్వలేని వారుగా ఉంటున్నాం? ఈరోజు ఆ యొక్క రూతు ఏం చేస్తుందంటే విశ్వాసంతో ఆమె దేవుల్లో నిలిచినటువంటి అనుభవం కనబడుతుంది. ఈరోజు మనము ప్రజల ప్రశంసల కోసం జీవిస్తున్నామా, దేవుని సంతోషపెట్టడానికి జీవిస్తున్న వారుగా ఉన్నామా? బైబిల్ గ్రంథంలో మనుషులైన వారు ఉన్నారు, కొంతమంది ప్రజలను సంతోషపెట్టడానికి బతికారు. కానీ యెహోషువ అంటాడు, మీరు ఏదైనా చేసుకోండి అయ్యా, మాకు అనవసరం, నేను మా ఇల్లు మా పిల్లలు అంతా కూడా మేము ఏం చేస్తామంటే దేవుణ్ణే ఆరాధిస్తాము, మా ప్రభువునే
సేవిస్తాము. అంటే ప్రజలను సంతోషపెట్టడానికి యెహోషువ బ్రతకడం లేదు, దేవుని సంతోషపెట్టడానికి యెహోషువ బతుకుతున్నవాడుగా ఉన్నాడు. రెకాబీయులు కనబడుతున్నారు, వారు కూడా ప్రజలను సంతోషపెట్టడానికి బ్రతకడం లేదు, తన తండ్రి ఆజ్ఞ ప్రకారము దేవుని నామానికి మహిమార్థంగా జీవించడానికి ద్రాక్షరసము ముట్టము అని ఒక తీర్మానం ప్రకారము వారు బతుకుతున్నవారుగా ఉన్నారు. ఈరోజు మనుషులను సంతోషపెట్టేవారం కాదు కానీ దేవుని సంతోషపెట్టేవారంగా దేవుడు మనం బలపరచునుగాక. ఎందుకంటే ఆ యొక్క రూతు పొలములో విశ్వాసముగా ఉండి నమ్మకంగా పనిచేసుకుంటాం వలన, పరుగు వేరుకోవటం వలన దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా, ఆమె యొక్క పనిని గమనిస్తున్నవాడుగా ఉన్నాడు. భయపడకు ఓ రూతు, నేను నీ స్వభావాన్ని గమనిస్తున్నాను అంటున్నాడు. నువ్వు ఎక్కడ ఏ పని చేస్తున్నావో, దేవుడు హేబేలు కయ్యేని యొక్క విషయంలో ఇద్దరు అర్పణలు తీసుకొచ్చారు, కానీ దేవుడు స్వభావాన్ని గమనించాడు. అర్పించు వాటికంటే అర్పించు మనస్సు ముఖ్యమో, హృదయం ముఖ్యమో, స్వభావాన్ని చూస్తున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు నీ స్వభావం ఎలాగుంది అన్నదే ఇక్కడ మెయిన్ విషయము. ఇక చివరిగా నీకు చెప్పినదంతయు ఏమంటున్నాడు, నీకు చెప్పినదంతయు అనగా దేవుడు ఏం చేస్తాడటండి, మన ప్రార్థనను ఆయన వినేవాడుగా ఉంటాడు. ఏం చేస్తాడు, మన ప్రార్థన వినేవాడుగా ఉంటాడు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధానంలోకి వచ్చి ఏ ప్రార్థన చేస్తున్నావో, అయ్యా ఇది నా పరిస్థితి, నా కుటుంబంలో ఉన్న పరిస్థితి, ఎవరికి చెప్పుకోలేని అనుభవాలు ఇవి అని ఏ కన్నీటితో దేవుని సమీపిస్తున్న వాడుగా ఉన్నావో, దేవుడు సూటిగా అంటున్నాడు, నీవు చెప్పినదంతయో. ఏమని చెప్తున్నా, దేవునికి చెప్పే ఆ యొక్క అనుభవం ఏమిటంటే ప్రార్థన. ఎవరైతే ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధానంలోకి వస్తారో దేవుడు పనిచేయడం లేదుగా అన్నట్లు అనిపిస్తాయి, కొన్ని విషయాలు ఆలస్యమైనట్లుగా అనిపిస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే, మౌనంగా ఉన్నాడంటే నేను పట్టించుకోవడం లేదని కాదు, కానీ ఆలస్యం చేస్తూ ఉన్నా కూడా దేవుడు నీ పక్షంగా పనిచేస్తున్నాడు. భూమిలో ఉన్న విత్తనం ఏమనుకుంటుందంటే, అమ్మో ఏమిటి నా బ్రతుకు ఇట్లా అయిపోయింది, కనపడడం లేదు, నేను చీకట్లో ఉన్నాను అనుకుంటున్నా. కానీ తెలియకోకుండానే అందులోంచి అది పగిలి వేరు అనేది భూమిలోకి వెళుతుంది, తెలియకోకుండానే ఆ వేరు భూమిలో బలంగా పాదుకుంటుంది. అంటే కొన్ని విషయాలు మన జీవితంలో మౌనంగా ఉన్నట్లుంటాయి, చీకట్లో ఉన్నట్లుంటాయి, ఎవరో గమనించినట్లుగానే ఉంటాయి, మనకు ఎవరి దృష్టిలో పడం. కానీ తెలియకోకుండా దేవుడు భూమిలో మనకి ఏం చేస్తుందంటే, రేపటి రోజున ఎత్తుగా ఎదగడానికి లోతైన వేర్లు భూమిలో నీకు సిద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే నేను ఈ ప్రార్థనలు వింటున్నాను. నువ్వు చెప్పినదంతయో, ఏం చెప్పావు నువ్వు దేవునికి ప్రార్థనలో, నువ్వు చెప్పినదంతయు నేను నీకు చేసేదను అంటున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు రూతు యొక్క పరిస్థితిని మనం చూసుకున్నట్లయితే, పొలములో ఆమె వేరుకుంటుంది, పొలములో ధాన్యం వేరుకునే ఆ స్త్రీని దేవుడు ఏం చేశాడో తెలుసా, ఆ పొలమునకు యజమాని చేశాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము, మీరు నాతో పాలివారైనట్టు చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించును. నీకు చెప్పినదంతయు చేసేదను అంటున్నాడు. దేవుడు ఏం చేస్తారటండి, చెప్పింది ఏ ప్రార్థన అయితే నువ్వు చేశావో యేసుక్రీస్తు దినం వరకు దేవుడే ఈ సత్క్రియ మీలో ప్రారంభించాడు, దీన్ని ఆ దినం వరకు ఏం చేస్తానంటున్నాడు తెలుసా, కొనసాగిస్తాను అంటున్నవాడుగా ఉన్నాడు. మరి ఈరోజు ఇప్పటికి కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఏమనుకుంటామంటే, రూతు వంశావళిలో ఒక భాగం అనుకుంటలేదా? ఆమె యొక్క విశ్వాసం గురించి మనం ఇంకా మాట్లాడుకోవడం లేదా? నీకు చెప్పినదంతయు నేను చేసేదను అంటున్నవాడుగా ఉన్నాను. ఎందుకంటే కొన్ని పరిస్థితులు చూసినప్పుడు చాలా గందరగోళంగా ఉంటాయి. ఇల్లు కట్టేటప్పుడు మనం వచ్చామనుకోండి, ఆ ఇంట్లో ఎక్కడ సామాను అక్కడే ఉంటాయి, ఎక్కడ రాళ్ళు ఇటురాళ్ళు అక్కడే ఉంటాయి, ఎక్కడ ఆ యొక్క ముక్కలు అక్కడ అట్లాగే ఉంటాయి. ఇల్లంతా గందరగోళంగా, ఇల్లు కట్టేటప్పుడు చూసినప్పుడు చాలా గందరగోళంగా ఉంటుంది. అమ్మో ఏంటి ఇల్లు ఎట్టుంది అనుకుంటా. కానీ ఆ యొక్క టాపీ మేస్త్రి తెలుసు ఒకరోజు ఆ ఇల్లు ఏ రూపంలోకి వస్తుందని, ఎంత అందాన్ని అది సంతరించుకుంటుందని. దాని నిర్మాణం గురించి తెలియని వారికి ఎంత గందరగోళంగా ఉంది, పనులు ఎప్పుడు అవుతాయి, ఏంటి ఇంత ఇల్లు ఇంత చీదరగా ఉంది అనుకుంటా. కానీ దాన్ని నిర్మాణించే నిర్మాణకుడు తెలుసు ఎటువంటి రూపాన్ని అది ధరించుకుంటుందని. అట్లాగే యేసు మన నిర్మాణకుడై ఉన్నాడు. ఆ నిర్మాణకుడు తెలుసు రేపటి రోజున నేను ఏ రూపంలో మలుచుకోవాలంటున్నా. ఎందుకంటే అది మట్టి ముద్దగానే ఉంది. ఏంటి ఈ మట్టి ముద్దగా ఉంది, సారిపై నిలబెడుతున్నారు అని అనుకోవచ్చు, సారిపై నిలబెట్టి నిప్పులోకి తీసుకెళ్తున్నారు ఏంటి అని మట్టి ముద్ద అనుకోవచ్చు. కానీ ఆ కుమ్మరికి తెలుసు రేపటి రోజున అది ఎంత ఘనమైన పాత్రగా రేపటి రోజున అది వాడబడుతుందని.
అలాగే ఈరోజు నీవు మట్టి ముద్దగా ఉన్న నిన్ను సారిపై నిలిపి అగ్నిగుండా నిన్ను ప్రయాణం చేస్తూ ఉండవచ్చు. కానీ దేవునికి తెలుసు రేపటి రోజు నేను ఎంత ప్రయోజనకరమైన పాత్రగా ఆయన నిన్ను ఉపయోగించుకుంటున్నాడని. కొన్ని పరిస్థితులు మనకు అర్థం కానట్టుగానే ఉంటాయి. అర్థం కానంత మాత్రాన దేవుడు పనిచేయడం లేదని కాదు, దేవుడు మౌనంగా ఉన్నంత మాత్రాన్ని నిన్ను పట్టించుకోవడం లేదని కాదు, కానీ నీకు అనుకూలమైన చక్కటి రూపాన్ని దేవుడు ఈ అర్థం కాని పరిస్థితుల గుండా నీకు తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో అర్థం కాని పరిస్థితులా అయితే దేవుడు రాబో రోజుల్లో చక్కటి రూపంలోకి నడిపించునుగాక. హల్లెలూయా. ఎందుకంటే నీ యొక్క పరిస్థితి ఏదై ఉందో, రూతు పరిస్థితి, అబ్బో మా భర్త కోల్పోయాడు, మా మామగారిని కోల్పోయాము, మా మరుదున మా పెద్ద బావగారిని కోల్పోయాము, ఏంటి మా పరిస్థితి, ఇదే మా జీవితానికి, ఇదే మా పరిస్థితి, ఇదే మా చివరిది అనుకుంటుంది. కానీ అయితే ఈరోజు నీ జీవితంలో నీ ఏ పరిస్థితి అయితే ఉందో ఎదుర్కొంటున్నావు, ఇంతే నా బతుకు, ఇక ఇదే నా జీవితం అని అనుకుంటున్నావా? దేవుని శక్తిని నమ్ముతున్నావా? రూత్ అయితే ఇక ఇదే నా బతుకు, ఇదే నా జీవితం అనుకోలేదు. దేవుడు పనిచేస్తున్నాడు, దేవుడు నా జీవితంలో జోక్యం చేసుకుంటాడు, నా పరిస్థితి మెరుగవుతుంది, నేను ముందుకు వెళ్ళగలుగుతాను అని ఆ సహోదరి నమ్మింది. కొంతమంది జీవితాల్లో ఏదో ఒక సంఘటన జరిగింది, ఏదో ఒక పరిస్థితి వారిని వెనక్కి లాగింది, ఏదో ఒక సంఘటన వారి జీవితంలో మరుపురాని గాయంగా మార్చబడింది. ఇక ఇంతే నా బ్రతుకు, ఇంతే నా జీవితం, ఇంతే నా కుటుంబం అని మీరు అనుకుంటున్నారు. మీ జీవితంలో జరిగిన సంఘటన అదే చివరిది కాదు, ఇక అంతే మీ జీవితం కాదు. మీరు దేవుని శక్తిని నమ్మగలిగినట్లయితే రూతు యొక్క జీవితాన్ని దేవుడు ఏ విధంగా మార్చాడో అట్లాగే మన జీవితాన్ని దేవుడు విప్లవాత్మకంగా మార్చివేయునుగాక. హల్లెలూయా. ఎందుకంటే మనం చాలా పుస్తకాలు చదువుతూ ఉంటాం. ఆ పుస్తకాలు చదువుతున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే, అమ్మో ఏమిటి పుస్తకం ఎంత కఠినంగా ఉంది. ఆ పుస్తకాల్లో ఏదో స్టోరీస్ ఉంటాయి. ఆ స్టోరీస్ చదువుతున్నప్పుడు అమ్మో ఏంటి వీళ్ళు ఇంత ఇబ్బందులు పడుతున్నారు, వీళ్ళ పరిస్థితి ఏమైపోతుంది, వీళ్ళ కథ ఏమైపోతుంది, ఈ కథ ముగింపులోకి వస్తుందా, ఇంతేనా వీరి జీవితము అని అనుకుంటూ ఉంటాం. కానీ మనం మధ్యలోనే ఉన్నాం, పుస్తకం మధ్యలోనే ఉన్నాం, పుస్తకం చివరిదాకా మనము వెళ్ళాం. పుస్తకం మధ్యలో పేజీలన్నీ కూడా ఎట్లాగా ఉంటాయంటే కొన్ని ఇబ్బందికరమైన అనుభవాలు ఉంటాయి. కానీ అసలైన వాస్తవము, అసలైన మేలు ఈ దేవుడు ఎక్కడ రాశాడు? చివరి పేజీలో రాశాడు. చివరి పేజీ చదువుతున్నప్పుడే అర్థమవుతుంది దేవుడు ఇతని జీవితంలో వచ్చిన ఈ కష్టాలన్నీ కూడా ఈ స్థానంలో నిలబెట్టడానికి ఉపయోగకరంగా దేవుడు మార్చాడని. హల్లెలూయా. ఒకసారి మన జీవితంలో కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆ మనుషులే లేకపోతే, ఆ సంఘటన జరగకపోతే, ఆ పరిస్థితులు గుండా మనం నడకపోతే మనం ఇట్లా ఉండేవాళ్ళం కాదేమో. ఆ రోజు అనిపిస్తుంది ఈ మనుషులు నా జీవితంలో నాశనం చేయడానికి వచ్చారు, నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, ఈ సంఘటన ఏంటి నా జీవితంలో ఎట్లా జరిగింది అని కనిపిస్తుంది. కానీ కొద్ది రోజులు జరిగిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తుంది, అట్లా నీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన నిన్ను ఈరోజు క్షేమకరమైన స్థితిలో నిలబెట్టడానికి దేవుడు ఉపయోగించాడని ఒకరోజు నువ్వు సాక్ష్యం చెప్పుదువుగాక. హల్లెలూయా. మళ్ళా చెప్తున్నా, నేను నీకు చెప్పినదంతయు నీకు చేసేదను అంటున్నాడు. ఏం చేస్తానంటున్నాడు? ఈరోజు నువ్వు ఏదైతే ప్రార్థన చేశావో ఆ ప్రార్థనకు దేవుడు నీకు నెరవేర్పు దయచేయునుగాక. భయపడకు. ఇక్కడ దేవుని యొక్క ఆదరణ కనపడుతుంది, ప్రేమ కనపడుతుంది, నడిపింపు అనేది కనపడుతుంది. ఈరోజు నీ జీవితంలో అటువంటి ఆదరణ, ప్రేమ, నడిపింపు దేవుడు దయచేయునుగాక.